తో సంబంధం లేకుండా ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదగగలడో ఆయన ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయి కూర్చున్నాడు. మనందరం మానవ జన్మ యొక్క మహోత్కృష్టతని, మనిషి జీవితం యొక్క మహోన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని ఆయన రూపంలో దర్శించగలిగాం. తెలుగువారిగా మనందరికీ ఇది ఒక వరం. ఎన్టీ రామారావు గారు, రామోజీరావు గారు లాంటి వాళ్ళు పద్దపద్దాక పుట్టరు. మన జీవితకాలంలో వాళ్ళు ఉన్నందుకు మనందరం ఎంతో అదృష్టవంతులం. ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆయనతో మనని పోల్చుకుని ఇంకా పై ఎత్తుకు ఎదగడానికి ఆయన ఎల్లకాలం తెలుగు జాతికి స్ఫూర్తిదాయకంగానే ఉంటారు. నమస్కారం. తో సంబంధం లేకుండా ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదగగలడో ఆయన ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయి కూర్చున్నాడు. మనందరం మానవ జన్మ యొక్క మహోత్కృష్టతని, మనిషి జీవితం యొక్క మహోన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని ఆయన రూపంలో దర్శించగలిగాం. తెలుగువారిగా మనందరికీ ఇది ఒక వరం. ఎన్టీ రామారావు గారు, రామోజీరావు గారు లాంటి వాళ్ళు పద్దపద్దాక పుట్టరు. మన జీవితకాలంలో వాళ్ళు ఉన్నందుకు మనందరం ఎంతో అదృష్టవంతులం. ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆయనతో మనని పోల్చుకుని ఇంకా పై ఎత్తుకు ఎదగడానికి ఆయన ఎల్లకాలం తెలుగు జాతికి స్ఫూర్తిదాయకంగానే ఉంటారు. నమస్కారం.